ఫేక్ నోట్లు తయారు చేస్తున్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఓటి మహేశ్వరం జోన్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో పహాడీ షరీఫ్ పోలీసులతో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్కి చెందిన 26 ఏళ్ల కర్లీ నవీన్ కుమార్ను ఫేక్ కరెన్సీ తయారీలో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. గ్రాఫిక్స్ డిజైనర్ నవీన్ తేలికగా డబ్బులు సంపాదించాలని తన డిజైన్ నైపుణ్యాన్ని చెడుగా ఉపయోగించాలని పోలీసులు తెలిపారు. నకిలీ నోట్లు తయారు చేసి వివిధ రాష్ట్రాల్లో చెలామణి చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి వద్ద 5 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రింటర్, పేపర్, ఇంక్ ఇతర సామాగ్రిని కూడా పోలీసులు పట్టుకున్నారు. కేసు వివరాలను రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. పహాడీ షరీఫ్ పోలీస్ మంచి ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నటువంటి ఒక యాక్ట్ను కంటైన్ చేయగలిగింది. కౌంటర్ఫిట్ కరెన్సీ ఫస్ట్ టైం మేబీ ఆఫ్టర్ న్యూ కరెన్సీ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత కౌంటర్ఫిట్ కరెన్సీతో సీజ్ చేయడంతో పాటు మేకింగ్ ప్రాసెస్ను కూడా టోటల్గా అన్రావెల్ చేయడంతో పాటు వాటిలో ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ తయారు చేయడం కోసం యూజ్ చేస్తున్నటువంటి ప్రింటర్స్ని సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు తీసుకొచ్చి పేపర్స్ 45 GSM పేపర్ ద్వారా క్వాలిటీ, టెక్స్చర్ సేమ్ లైక్ రిసెంబ్లింగ్ ఆర్ జెన్యూన్ కరెన్సీ నోట్ ఉన్నటువంటి ఆ పేపర్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక ఎండ్ టు ఎండ్ బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా